संगार डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। आज मैं जुबली कॉन्स्टिट्यूशन में हूँ और कैंडिडेट से भी मुलाकात हुई है। कुछ दवाखाने में चीटिंग हो रही बोल के जिक्र करे, सही है गलत है नहीं मालूम है। हम टीआरएस पार्टी के कुछ कार्यकर्ता से भी बात करेंगे। अभी मेरे से कुछ इन्फॉर्मेशन ऐसा है मेरे पास, चीफ मिनिस्टर नहीं, चाहे चीफ मिनिस्टर का बाप भी नहीं, तो कुछ मैं सबूत के साथ वीडियो इकट्ठा करा हूँ। मैं टीआरएस पार्टी के हमारे कैंडिडेट को भी बोल चुका हूँ और उन्होंने मेरे के नंबर भी दिए हैं, उन्होंने सेंड भी कर चुका हूँ। उसका जवाब अगर आधे घंटे में दिए तो अच्छा है, या नहीं तो मैं ये जज के सामने पेश करने वाला हूँ। अभी कैंडिडेट लोग हम बात करना चाह रहे हैं, क्या बात करना चाह रहे सुनो। मैं डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। बोलिए मुझे, आपका नाम क्या है? मेरा नाम गुंटी मंजुला रानी है। मैं तेलंगाना स्टेट की और मैं चारमीनार डिवीज़न के भी महिला वाइस प्रेसिडेंट हूँ। और मैं रविचंद्रन्ना आध्वर्य में यहाँ पे हम रविचंद्रन्ना इंचार्ज है यूसुफगुड़े के। हम यहाँ पे बस्ती दवाखाना देखने को आए। रेवंत रेड्डी सरकार क्या कर रहा, और हम ये दौरे पे रहे तो 2 दिन के नीचे बस्ती दवाखाना बंद था। जब हम लोग बोले ये बस्ती दवाखाना क्यों बंद है, क्यों बोले तो केसीआर साहब 10 साल में क्या करें, बस्ती के गरीब के लोगों के लिए ये कॉरपोरेटर हॉस्पिटलों को नहीं जा सकते, लाखों रुपए नहीं डाल सकते, उन लोगों के लिए ये बस्ती दवाखाना पूरे तेलंगाना में। ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టినరో ఈ రాష్ట్రంలో దాదాపు 450 బస్తీ దవాఖానాలు పెడితే ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే 350 బస్తీ దవాఖానాలు పెట్టడం జరిగింది. ఇలా యూసుఫ్గూడ డివిజన్లో యూసుఫ్గూడలో బస్తీ దవాఖానాకి విజిటింగ్గా నేను, నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు, జుబ్లీన్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపీనాథ్ సునీత గారు, ఇలా మాతో పాటు అనేక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఇలా బస్తీ దవాఖానా విజిట్ చేయడం జరిగింది. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వాస్తవంగా కూడా మేము ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, ఇలా కనీసం కూడా ఇలా బస్తీ దవాఖానాల డాక్టర్లు లేరు, ఇలా కనీసం స్టాఫ్ నర్సులు లేరు, సపోర్ట్ స్టాఫ్ లేరు, చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉంటే మేము విజిటింగ్కి వచ్చినాం. ఇలా ఎంత బాధాకరం అంటే ఇలా అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానాలనే సుస్థి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవ్వండి, బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్లో ఇస్తారు. ఈ ఎన్వలప్లో ఏముంది, ఎవరిది చూడుర్రి. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి, కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతోని మాత్రమే ఎన్వలప్లు ఉన్నాయి. అంటే దీని అర్థమైంది, బస్తీ దవాఖానాకి అసలు పనే చేస్తలేరు, అసలు ఈ ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు, కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం. దీంతోపాటు ఇవాళ వాళ్ళు రాసే బుక్ ఏవైతే పేషెంట్కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు, పింక్ కలర్లోనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్లు మాత్రమే తప్పితే ఇల్లు కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతోపాటు మీరు చూడొచ్చు, ఈ మెడిసిన్ చూడొచ్చు, ఇది ఎప్పుడు ఇచ్చిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు, ఇది జనవరి 2023, అంటే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ తప్పితే ఇవాళ 2 సంవత్సరాలు